అందరికీ నమస్కారం. ఈరోజు మీతో షేర్ చేసుకునేటువంటి విషయం. సమాజంలో చాలామంది యువత పెళ్లి చేసుకోవటానికి ఏర్పాట్లు చేసుకున్నంత సమయం కూడా పట్టకుండానే తగులాడి, గొడవలు పెట్టుకుని, నచ్చలేదని విడిపోతూ ఉన్నారు. ఇంత తొందరగా విడిపోవటానికి అసలు కారణాలు ఏంటి? ఈ విషయమే ఈరోజు మీతో షేర్ చేసుకోవాలని నాకు అనిపిస్తుంది. యువత ముఖ్యంగా ఆలోచించండి. మీకు వివాహం చేసుకోవాలి అనిపించినప్పుడు మీ మనసులో ఎలాంటి ఊహలు ఉన్నాయి అనేది ఒకసారి స్కాన్ చేసుకోండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు ఎలాంటి వారిని కోరుకుంటున్నారు? ఎంత ఆదాయంలో కోరుకుంటున్నారు? ఆదాయం విషయంలో ఉన్న క్లారిటీ మిగతా విషయాల్లో మీకు లేదు. ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా, కానీ ఎక్కువగా ఆడవాళ్ళ పర్సెంటేజే ఎక్కువగా ఉంది. నాకు ఇన్ని లక్షలు శాలరీ వచ్చే అబ్బాయి భర్తగా కావాలని ఊహిస్తారు. అంతేకాని ఆ అబ్బాయి వాళ్ళని ఎలా చూడాలి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలాంటి విధానంలో వాళ్ళతో ప్రవర్తించాలి అనేది మాత్రం తెలుసుకోరు. మగపిల్లలు కూడా ఉద్యోగం చేసే అమ్మాయి కావాలని కలలు కంటారు. డబ్బుల విషయంలో ఇద్దరు సంపాదిస్తేనే జీవితం గడుస్తుంది, బాగుంటుంది, లగ్జరీగా ఉంటుంది అని కలలు కంటారు. కానీ ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకున్నప్పుడు ఇంటి పనుల బాధ్యత కూడా ఇద్దరూ తీసుకోవాలి అనే ఆలోచన ఉన్న మగవాళ్ళు మాత్రమే భార్య ఉద్యోగం చేయాలని కోరుకోవాలి. నేను ఇంట్లో పని అయితే ఏమీ అందుకోను, ఎలాంటి పనిలో షేర్ చేసుకోను, అది కేవలం ఆడవాళ్ల పనే అని భావించే మగవాళ్ళు ఉద్యోగం చేసే ఆడవారిని కోరుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు కూడా మనుషులే కదా. ఇటు ఇంటి పని, అటు బయట పని, ఇన్ని సమర్థించుకునేటువంటి శక్తి వాళ్ళకు ఉండాలి కదా. కాబట్టి మీరు కూడా వారు ఏ టైంలో జాబ్కి వెళ్తున్నారు, మీరు ఏ టైంలో జాబ్కి వెళ్తున్నారు చూసుకుని కొన్ని పనులు మీరు, కొన్ని పనులు అమ్మాయి, అలా తప్పనిసరిగా మీరు షేర్ చేసుకోగలిగితేనే జాబ్ చేసే అమ్మాయి కావాలని కోరుకోవాలి. ఇది మగపిల్లలకి ఒక సజెషన్. ఇక ఆడపిల్లలకి మీరు ఎన్ని చదువులైనా చదవండి, ఎన్ని లక్షలైనా సంపాదించండి, ఎంత గొప్ప జాబ్ అయినా చేయండి, మీరు మీ చేసుకున్న భర్తతో కలిసి ఉన్నప్పుడే మీకు విలువ. ఆడవాళ్ళ జీవితం ఒక సున్నా లాంటిది. ఇలా అంటే తప్పు పట్టకండి. సున్నా చాలా విలువైంది. కానీ ఆ విలువ ఒంటరిగా ఉన్నప్పుడు ఆ సున్నాకు విలువ లేదు. మనకు ఫస్ట్ క్లాస్లోనే ఈ విషయం చెప్తారు అందరూ టీచర్స్. సున్నాకు విలువ లేదు. కానీ సున్నాకు చాలా విలువ ఉంది. ఎంత విలువ అంటే అన్లిమిటెడ్. దాని విలువ అన్లిమిటెడ్. కానీ సింగిల్గా చూస్తే వాల్యూ లేదు దానికి. ఈ స్త్రీ కూడా భర్త పక్కన చేరినప్పుడు అన్లిమిటెడ్ వాల్యూ. భర్త పక్కన లేకుండా డివోర్స్ తీసుకున్నప్పుడు ఎటువంటి వాల్యూ ఉండదు, జీరో, సున్నాగానే ఉంటుంది. అప్పుడు దాన్ని డస్ట్బిన్లో వేసినా ఎక్కడ వేసినా ఒకటి, దాని వాల్యూ మారదు. అందుకని మీ విలువ కొండంతలుగా పెరగాలంటే, కోటి రెట్లు పెరగాలి అంటే మీరు చేసుకున్నటువంటి భర్త పక్కన మీరు ఉండడం, భర్తతో కలిసి జీవించడం, భర్తతో కాపురం చేయటం, అతనితోనే మీరు మీ జీవితం అంతా కలిసి ఉండటం. అప్పుడు సున్నాలా ఉన్నటువంటి స్త్రీమూర్తి జీవితం కోటి రెట్లు విలువ చేస్తుంది. అలా కాకుండా సున్నాకు విలువ వస్తుంది వాళ్ళ పక్కన ఉంటే కోటి రెట్లు అన్నారు కదా అని ఓ 2 నెలలు ఒకరి దగ్గర, ఓ 2 మరొకరి దగ్గర అలా మీరు మారిపోయారనుకోండి, సున్నాకు అప్పుడు కూడా వాల్యూ పెరగదు, సున్నాగానే ఉంటుంది.
ఇంకా చీప్‌గా. అప్పుడేమైపోతుందంటే, ఒకటి పక్కన 0 పెడితే 10, ఒకటి పక్కన 2 సున్నాలు పెడితే 100, ఒకటి పక్కన 3 సున్నాలు పెడితే 1000 అని ఎలా వాల్యూ పెరుగుతుందో, అలా 0 పక్కన 1, 0 పక్కన 2 ఒకట్లు, 0 పక్కన 3 ఒకట్లు, రైట్ సైడ్ ఎన్ని వేసుకుంటూ పోయినా వాల్యూ ఉండదు. అట్లా మీరు భర్తలను మారుస్తూ, భర్తల సంఖ్యలు పెంచుకుంటూ 10 సంవత్సరాల్లో 5 మంది మగవారిని మారిస్తే మీ వాల్యూ కూడా అలాగే పడిపోతుంది. చిన్న చితక తగువులు రావడం, గొడవ రావడం, మనస్పర్ధలు రావడం సహజం. దాన్ని చాలా ఈజీ గోయింగ్‌గా తీసుకోవాలి. కాస్త ఏదైనా ఆవేశంలో భర్త అన్నాడే అనుకోండి, భర్త అంటే దాంట్లో పెద్ద బాధేముంది? మళ్ళీ మీరు నిదానంగా ఇంకోసారి నచ్చజెప్పుకోండి. అలా కాకుండా మీరు ఫస్ట్ ఒక వాల్యూ ఒక విలువ కట్టుకుంటారు. మీరు చేసుకోబోయే భర్తకి ఇలాంటి విలువలుండాలి, ఇంత ఆదాయం ఉండాలి అనుకుని వివాహానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత మీ పక్కన పనిచేసేటువంటి మీ కొలీగ్ లేదా మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్, మీ స్కూల్లో చదువుకునే ఫ్రెండ్, మీ కాలేజీలో చదువుకునే ఫ్రెండ్ ఎవరో సంబడి. వాళ్ళకు బాగా ఆదాయం పెరిగిందని, అతన్ని చేసుకుంటే బాగుండు అని, ముందు అతన్నే అనుకున్నాను అని, బై మిస్టేక్ ఇతను చేసుకున్నాను అని, అతని ఆదాయం పెరిగిందని దృష్టిలో పెట్టుకుని ఇతన్ని చీప్‌గా చూస్తే జీవితమంతా డబ్బులే కావు. అదేదో సినిమాలో భర్త నమ్మేసి ఆమెని డబ్బుల కట్టలు వేసుకుని పడుకుంటుంది దాని మీద. అదేం పెద్ద విలువైన జీవితం కాదు. డబ్బుల కంటే కూడా ప్రేమమయంగా ఉండడం భార్యాభర్తలు, పిల్లల్ని ప్రేమగా పెంచుకోవడం, ఇది వాల్యుబుల్ లైఫ్. ఈ లైఫ్ విలువ మీకెప్పుడు తెలుస్తుంది అంటే, ఒకళ్ళకి ఇద్దరు భర్తలు మారినప్పుడు, సమాజంలో విలువ కోల్పోయినప్పుడు, అందరు చీప్‌గా చూస్తున్నప్పుడు, అప్పుడు మీకు బాధ కలుగుతుంది. కానీ ఎంత బాధపడ్డా కోల్పోయిన లైఫ్ మళ్ళీ ఫ్రెష్‌గా ఇప్పుడే ఫస్ట్ అలా ఉండాలి అంటే ఎప్పుడూ అవ్వదు. లైఫ్ స్పాయిల్ కాకమునుపే జాగ్రత్త పడాలి కానీ, అయిపోయిన జీవితాన్ని మళ్ళీ ఒక కన్నె పిల్లగాను మీరు మారడం అసంభవం. ఆ మ్యారీడ్ లైఫ్ ఫెయిల్యూర్ లేకుండా ఫస్ట్ టైం లాగా మళ్ళీ ఉండాలి అనుకోవడం కూడా అది కుదరదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక చాలామంది అమ్మాయిలైతే ఎందుకో తెలియదు పాపం. పాపం ఎందుకంటున్నానంటే, వాళ్ళకు సలహా చెప్పేవాళ్ళు లేకనో, చెప్పిన సలహాలు పాటించకనో, పిల్లల్ని కూడా కనేసి ఆ తర్వాత భర్తల్ని మారుస్తూ ఉంటారు. కన్న తండ్రి మీద ప్రేమ ఉంటుంది ఎవరికైనా. కానీ మళ్ళీ ఇంకో భర్తను చేసుకుంటే వాళ్ళను నాన్న అని ప్రేమగా పిలవగలరా? ఆ తండ్రి అంత ప్రేమగా పిల్లల్ని చూడగలడా? ఈ అమ్మాయి నాకు పుట్టలేదు కనుక నేను ఏమైనా చెయ్యొచ్చు అని దుర్మార్గాలు చేసేవాళ్ళు సమాజంలో కనిపిస్తున్నారు. అటువంటి విలువలే ఏడుస్తే మన బతుకులు ఇలా రోడ్ల మీద ఎందుకుంటాయి చెప్పండి? ఇన్ని తెలిసి మీరు పిల్లలు పుట్టాక కూడా భర్తను మార్చాలనుకోవడం చాలా తప్పు. ఇంకా చాలామంది మగవాడు చేసుకున్నప్పుడు మనం చేసుకుంటే తప్పేంటి అని భర్త చనిపోయిన తర్వాత, లేదు భర్త ఉండగానే మార్చి మళ్ళీ వేరే మ్యారేజ్ చేసుకుంటున్నారు పిల్లలు పుట్టాక. పిల్లలు పుట్టాక మరొక భర్తను చేసుకోవడం, మగవాడు రెండవ భార్యను తీసుకొస్తే ఎంత అన్యాయం జరుగుతుందో, ఆడవాళ్ళు రెండవ భర్తను పెళ్లి చేసుకుంటే అంతకంటే ఎక్కువ రెట్ల అన్యాయం జరుగుతుంది పిల్లలకి. ఇక భర్త చనిపోయినప్పుడు చేసుకోవడం తప్ప? మరి మాకు కోరికలు ఉండవా? మేము మనుషులం కామా? మగవారి కోరికలు ఎలా ఉంటాయో మాకు అలాగే ఉంటాయి కదా అని మీరు వాదిస్తే, వాదించే వాదనకు జవాబు చెప్పలేను కానీ, మీరు మనసు పెట్టి వింటాను అంటే జవాబు చెప్పగలను. ఆడవారిలో సహజమైన ఒక గుణం అనేది ఉంది. భర్త పోయిన తర్వాత నాకు సుఖమేమిటి, నాకు ఇంద్రియాల మీద కోరికలేమిటి, పిల్లల్ని పెద్ద చేయటమే నా జీవిత లక్ష్యం అనుకున్న ఆడవాళ్ళకి ఎటువంటి మగవాళ్ళను చూసినా కూడా కోరికలు కలగవు. ఇది సహజంగా ఆడవాళ్ళకి భగవంతుడిచ్చినటువంటి వరం. అది తెలుసుకోక సినిమాలు చూసి, లేక రకరకాల ఫ్రెండ్షిప్లు, స్నేహాలు చేసి,
తెలిసి తెలియని వాళ్ళు చెప్పేటువంటి మాటలు విని ఏ వయసులోనైనా పెళ్లి చేసుకోవచ్చు అనుకుంటే అసలు దీనంత అసహ్యకరమైన విషయము టాపిక్ మరొకటి లేదు ఆడవాళ్ళకి. అసలు ఎవరికైనా ఎప్పుడు పడితే అప్పుడు పెళ్లి చేసుకునే వయసు కాదు. పెళ్ళికి ఒక వయసు, చదువుకి ఒక వయసు అని నిర్ణయించారు కదా! అటువంటప్పుడు ఏ వయసులో పడితే ఆ వయసులో పెళ్లి చేసుకుంటాను, 60 ఏళ్ళయ్యాక పెళ్లి చేసుకుంటాను, 70 ఏళ్ళయ్యాక చేసుకుంటాను అంటే అసలు మన దేశాన్ని గౌరవిస్తున్నదే మనం ఒక భర్తతో ఉంటున్నాము, పిల్లల్ని పెంచుకుంటున్నాము, స మంచిగా ఉంటున్నామని కదా! మన ఇండియాకు ఒక గౌరవం, గుర్తింపున్నాయి. మరి ఇప్పటి యూత్ ఇలాంటివి చేస్తూ ఉంటే మనకు కొత్తగా గుర్తింపు కాదు గానీ, ఇదివరకున్నటువంటి భారతదేశానికి ఉన్నటువంటి విలువల్ని మనం పాడు చేసిన వాళ్ళం అవుతాం. ఏం మేము 60 ఏళ్ళొస్తే పెళ్లి చేసుకోకూడదా? భర్త చనిపోయాడు మా కోరికలు ఉండవా? అంటే అమ్మ ఒకసారి ఆలోచించాలి. ఆడవాళ్లకు 60 ఏళ్ళు అంటే దాదాపు డేట్స్ కూడా అయిపోతాయి పీరియడ్స్. ఇంకా మా కోరికలు ఉండవా అంటే అసలు నిజంగా వినటానికి అసహ్యకరమైనటువంటి విషయం. మగవాడన్నాడు అంటే సరే మగ బుద్ధి అలాంటిదే అని ప్రపంచమంతా తెలుసు. ఆడవాళ్ళు కూడా తెగబడి ఇలా మాట్లాడితే ఏమంటాము? పైగా పిల్లలు పెరిగి పెద్దయ్యాక, కొడుకులకు పెళ్ళాలొచ్చాక, బిడ్డలకు మొగుళ్ళొచ్చాక, నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను. నా కొడుకు నా కోడలతో ఉన్నాడు. నా బిడ్డ నా అల్లుడితో ఉంది. ఈ వయసులో నేను ఉండలేక మరొకడిని చేసుకుంటున్నానంటే ఇంతకంటే చండాలమైన విషయం మరొకటి లేనే లేదు. దయచేసి నేను ఈరోజు మీకు చెప్పాలని ఏమనుకుంటున్నానంటే, పెళ్లి చేసుకోవడానికి ముందే అమ్మాయిలు ఆలోచించండి. మీకు ఎలాంటి వరుడు కావాలనుకుంటున్నారో నిర్ణయించుకొని పెళ్ళికి అడుగు వేయండి. అసలు మగపిల్లలు పాపం ఆడపిల్లలు దొరక్క వాళ్ళ అవస్థ పడి మీరు చేసుకుంటానంటే అదే మహదానందం అని ముందుకొస్తున్నారు. మీరేమో గొంతెమ్మ కోరికలు పెట్టుకుని పెళ్లి చేసుకుంటారు. ఓ ఏడాది కాగానే వాడికి బుర్రొచ్చిందనో, వాడికి బట్ట బుర్రొచ్చిందనో ఏదేదో కారణాలు చెప్పి ఓ పిల్లో పిల్లగాడో పుట్టాక వాడిని నెత్తి మీద తన్ని మళ్ళీ ఇంకొకరికి లైన్ వేస్తూ ఉంటారు. అనగానే ఇప్పుడు మీకు ఒకటి డౌట్ వస్తుంది. ఏమి ఆడవాళ్ళమే చేస్తున్నామా, మగవాళ్ళు ఏం చేయట్లేరా అని. సరే సేమ్ ప్రాసెస్ మగవాళ్ళకు కూడా. నా భార్య పెళ్ళైనప్పుడు నాజుగ్గా ఉంది, తీగలా ఉంది. పెళ్ళయిన తర్వాత ఒక పురుడు అవ్వగానే లావయింది, ఫ్యాట్ అయింది, బెల్లీ ఫ్యాట్ అయింది అని ఏదేదో వెధవేషాల మాటలు వాళ్ళు చెప్తారు. చెప్పేసి మీ మొహం చూడకుండా ఆఫీసుల్లోనో పార్కుల్లోనో వాళ్ళ నెత్తి మీద ఎక్కడో చోట ఇంకో మెరుపు తీగలా ఉన్న దానితోటి వీళ్ళు తిరుగుతారు. అంటే ఆమె వీడినేం పట్టుకొని కూర్చోదు. ఇద్దరికి ఒకటే న్యాయం చెప్తున్నాను. మీరు ఒకరితో ఒకరు బెల్లీ ఫ్యాటే ఉండండి, తీగలాగా నాజుగ్గానే ఉండండి. పోనీ మీరు అలా నాజుగ్గా ఉండాలి అన్నప్పుడు డెలివరీ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి. పూర్వకాలం 20 మందిని అన్నా కూడా ఎలా ఉన్నారో మీకు మేము మళ్ళీ చెప్పక్కర్లేదు. పదే పదే నా వీడియోల్లో అవే చెప్తూ ఉంటాను. అలా జాగ్రత్తలు తీసుకోండి. మరి భార్యకు బెల్లీ ఫ్యాట్ వచ్చింది అనుకునే మగవాడు మరి ఆయన బట్టబుర్ర వస్తే ఏం చేస్తాడు? అందం కాదు కదా జీవితానికి ఒక కొలమానం. కలిసి ఉండడమే కొలమానం. ప్రతి సంవత్సరం మ్యారేజ్ డే చేసుకునేటప్పుడు నాకు పట్టుచీర కావాలి, నాకు బంగారం కావాలని కోరికలు కోరుతారు. ఆడవాళ్ళు కొనిస్తారు మగవాళ్ళు. ఆ ఒక్కరోజు ఏదో కాస్త సినిమాకెళ్ళో, షికారెళ్ళో, మరి హోటల్‌కెళ్ళో ఎంజాయ్ చేస్తే మరుసటి రోజు నుంచి మళ్ళీ కుక్కలు అనుకున్నది అనుకోవడమే. ఎన్ని మ్యారేజ్ డేలు చేసుకున్నారు అనేది ముఖ్యం కాదు. ఎంతకాలం మంచిగా ఉన్నారు అనేది ముఖ్యం. ఒకవేళ భర్త చనిపోయి స్త్రీ మిగిలినా, స్త్రీ చనిపోయి భర్త మిగిలినా వాళ్ళ జ్ఞాపకాలు తలుచుకుంటే ఆ జ్ఞాపకాలతో మిగిలిన జీవితం గడపగలిగే విధంగా అంత మధురంగా మీరు గడపగలగాలి జీవితాన్ని. అప్పుడే మీకు రెండవ పెళ్లి మీదికి మనసు మళ్ళదు. మనకు ఒక సినిమా యాక్టర్ రంగనాథ్ గారు ఉన్నారు. మరి ఎంతమందికి తెలుసు తెలియదు అనేది నాకు తెలియదు. ఆయన మరీ ఓల్డ్ యాక్టర్ కాదు, అట్లాగని రీసెంట్ యాక్టర్ కాదు. కానీ ఈ మధ్యకాలం వాళ్ళు కూడా చాలా సినిమాల్లో ఆయన ఒక జడ్జిగా, ఒక పెద్ద మనిషిగా చూశారు. మంచి హైటు, పర్సనాలిటీ ఉన్నటువంటి రంగనాథ్ గారు ఆ వయసులో ఆయనకి ఇద్దరో ముగ్గురో అమ్మాయిలు ఉన్నారట. వాళ్ళు పెళ్ళిళ్ళయి అత్తవారిళ్ళకి వెళ్ళారు. అంతా బాగా ఉన్నారు. మంచి కమ్యూనికేషనే ఉంది రంగనాథ్ గారికి బిడ్డలతోటి. కానీ భార్య చనిపోతే ఆవిడ ఎడబాటు తట్టుకోలేక సూసైడ్ అంటే హ్యాంగ్ చేసుకుని చనిపోయారు. అంటే ఆ భార్య మీద ఎంత ప్రేమ ఉంది చూసారా ఆయనకి.
ఆయన ఒక సాధారణమైన మనిషి కాదు. ఆయన ఒక యాక్టరు. చెప్పాలంటే ఆయన చనిపోయే నాటికి కూడా పెద్ద వృద్ధుడిలాగా కనిపించే విధానంగా ముఖమంతా ఫోల్డింగ్స్ ముడతలు పడి అలా ఏమీ లేరు ఆయన. చాలా చక్కగా ఉన్నారాయన. కానీ భార్య జ్ఞాపకాలు మర్చిపోలేక ఆయన ఉరి పెట్టుకుని చనిపోయారు. ఇటువంటి మధుర స్మృతులు మీకు భర్త మీద భార్యకు కలగాలి, భార్య మీద భర్తకు గుర్తు రావాలి. అప్పుడు మరో ఆడదాని మీద భర్తకి కోరిక కలగదు, మరో మగవాడి మీద భార్యకి కోరిక కలగదు. మీకు ఒకరి మీద ఒకరికి అర్థం చేసుకునే గుణము, అవగాహన లేక కేవలం లెక్కలు డబ్బుల మీదే వేసుకుంటారు. డబ్బుల లెక్కలు వేసుకొని పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ జీవితం విలువలు లెక్కలు వేసుకోవట్లేరు. 100 ఏళ్ళు ఉండవలసిన పచ్చని సంసారాన్ని 100 వారాలు కూడా ఉంచట్లేరు. ఆ పందిరి వేయటానికి, ఫంక్షన్ హాలు ఆర్డర్ ఇవ్వడానికి, పిలుపులకు వెళ్ళడానికి వీటన్నిటికి పట్టినంత సమయం కూడా పట్టకుండా అంత ఈజీగా పెళ్ళి అనేటువంటి వివాహ బంధాన్ని కాలదనుకుంటున్నారు. ముహూర్తాల టైం వస్తుంది, పెళ్ళిళ్ళ రోజులు వస్తున్నాయి అని అంటే అసలు ఎంత హడావిడిగా ఉంటుందో ఫంక్షన్ హాల్స్ అవన్నీ. నాకు ఆ సమయంలో అస్సలు ఒక్క క్షణం కూడా సంతోషం అనేది అనిపించట్లేదు ఈ మధ్యకాలంలో. ఎందుకు అంటే ఎందుకు ఇంత హడావిడి పడి అంతంత ఖర్చులు పెట్టి పెళ్లి చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి ఉంటారు? చేసినప్పుడే ఆనందం, ఆ తర్వాత అంతా తల్లిదండ్రులకి బాధ, విచారం, కన్నీళ్ళు అంతే. మాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది, కోట్ల ఖర్చు పెట్టారు, చాలా గౌరవంగా ఎంతో మందిని పిలిచారు, ఎన్నెన్నో వంటకాలు చేయించారు, పెళ్లి చేశారు. ఎంత 6 నెలలు 3 నెలలు కూడా కాపురం చేయలేదు. నేను ఉండను, వాళ్ళ ఇంట్లో మొగుడు వదిలేసిన ఆడబడుచుంది అని వచ్చేసి ఇంటి మీద ఉంది. ఆ అవతలి నెలకి వీళ్ళకి ఆ అమ్మాయి నిలదప్పిందని తెలిసింది. ఇప్పుడు పుట్టిన పాపాయి కూడా 3వ సంవత్సరం దాటి 4వ సంవత్సరం వచ్చింది. కానీ ఆమె మాత్రం భర్త దగ్గరికి పోలేదు. చూసారా ఇలా ఉంటున్నాయి ఈ రోజులు. మొగుడు వదిలేసిన అమ్మాయి ఇంట్లో ఉంది అంటే ఆమె కర్మగాలి, ఆమె భర్త ఎందుకు వదిలేశాడో. మరి ఆమెను ఏం చేయాలి? ఇంట్లోంచి వెళ్ళగొట్టాలా? ఆమెను చంపేయాలా? ఏం చేయాలి? అంటే ఒక కోడలు ఇంట్లో అడుగు పెడితే ఆడపిల్ల ఉండకూడదు, కోడలు ఇంట్లో అడుగు పెడితే అత్తగారు ఉండకూడదు, కోడలు ఇంట్లో అడుగు పెడితే మామగారు ఉండకూడదు. ఇందులోనే భాగంగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. సరే, వీడియో లెంత్ అయిపోయినా చాలా షార్ట్గా చెప్తాను. మాకు తెలిసిన ఒక వ్యక్తి, తనకు ఒకతే కూతురు. పాపం ఆమెకి ఎటువంటి బాధలు ఉండకూడదు అని ఎలా సంపాదించారో ఆ సంబంధం, ఎవరు చెప్పారో, ఎవరు గైడెన్స్ ఇచ్చారో. మరి అతను కూడా సాదాసీదా మనిషి ఏం కాదు, బాగా చదువుకున్నవాడే, గొప్పవాడే. కానీ ఆయన బిడ్డ విషయంలో మాత్రం రాంగ్ స్టెప్ తీసుకున్నారు. ఎవ్వరు అస్సలు ఒక్క చుట్టపక్కల లేనటువంటి అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాడేమో అనిపించే విధంగా ఉండే ఒక వ్యక్తిని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయి వైపు అయితే పుట్టాడు మంది బలగా ఉన్నారు, కానీ అబ్బాయి వైపు నుంచి ఒక్కడు కూడా పలకరించేవాడు లేడు. అసలు ఆ పెళ్ళికి పోయిన వాళ్ళందరూ ఇదే అనుకున్నారు, ఇదేం వచ్చింది, ఈయన ఇంత మంచివాడు, ఇంత చదువుకున్నాడు, ఇలా చేశాడేంటా అని. సరే, ఆ అమ్మాయి ఏజ్లో ఉంది, తండ్రి తెచ్చింది గొప్ప సంబంధం అనుకుంది, పెళ్లి చేసుకుంది. ఎక్కువ సమయం పట్టకుండానే ఆమెకు 3 పిల్లలు కలిగారు. కానీ ఏమి లాభం? కొద్ది సమయం కూడా, కొద్ది కాలం కూడా అతను జీవించలేదు. ఏదో అనారోగ్యం కలిగి చనిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి చెప్పండి? ఒక్క చుట్టం లేరు. మరి పుట్టింటి వాళ్ళు ఎల్లకాలం ఏం చూస్తారండి ఆమెను? చూడరు కదా. అంటే ఇలా మీకు ఎవరు ఉండకూడదు అంటే ఇలా అనాథాశ్రమం నుంచే చేసుకోవాలి. అంతేగాని అత్తమామను సంబంధం చేసుకొని అత్తమామ చచ్చిపోవాలి, ఆడపిల్ల ఇంటికి వస్తే ఆడపిల్ల రాకుండా చేయాలి, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయకండి. అందుకే ముందుగా ఆలోచించుకొని మీ ఆలోచన విధానం ప్రకారంగా పెళ్లి చేసుకుని ఆ చేసుకున్న పెళ్ళిని సక్సెస్ చేసుకోండి. ఎవరి జీవితాల్లో నిప్పులు వేయకండి. అసలు ఎంతమంది బాధపడుతున్నారో. పెళ్లి చేసుకున్నాక అమ్మాయిలు ఇలా వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి ఒక్క పెళ్ళి అయ్యేది ఎక్కువ. అంటే భార్య వదిలిపోయిందని నామోషి తట్టుకోలేక అబ్బాయిలు సూసైడ్ చేసుకుంటున్నారు, మళ్ళీ అమ్మాయి దొరక్క బాధపడుతున్నారు. అసలు ఎందుకు అమ్మాయిలు ఇలా తయారవుతున్నారో తెలియట్లేదు. అది పెంపక లోపమా, లేక అమ్మాయిలకి చదువుకున్నామని గర్వమా తెలియటం లేదు. అంటే లోకమంతా ఇలాంటి అమ్మాయిలే ఉన్నారా, అబ్బాయిలో లేరా అంటే ఉన్నారు, కానీ పర్సెంటేజ్ అమ్మాయిల వైపుకి చూపిస్తోంది. అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేశాను. దయచేసి
అర్థం చేసుకుంటారు యువత అని 100% నమ్మకంతో ఈ వీడియో చేశాను. థ్యాంక్ యూ.